అందరికీ నమస్కారాలు. మన ప్రత్యేక శ్రేణికి స్వాగతం. తరం మధ్య సంబంధాల మహత్వం, ప్రేమ, అభ్యాసం మరియు పంచుకున్న జ్ఞానంతో నిండి ఉన్న సులభమైన కథల ద్వారా మేము వృద్ధులు మరియు యువత మధ్య ఉన్న ఆహ్లాదకరమైన బంధాన్ని పట్లించుకుంటున్నాం. రండి, ప్రతి కథతో కలిసి మనం ఈ ప్రయాణంలో అడుగు వేయుదాం. కథ 5. పండుగ చీర. ప్రతి సంప్రదాయమూ గ్రంథాల్లో ఉండకపోవచ్చు. కొన్ని మధుర జ్ఞాపకాలలో మడిచిపెట్టబడి ప్రేమతో తరాలవారిగా కొనసాగుతాయి. దీపావళి పండుగ ఉదయం. అనయ తన అజ్జమ్మగారి గదిలో నేలపై కూర్చుంది. పూలమాలలు, రంగురంగుల లాంతర్లు, పట్టుచీరల శబ్దం, ఇవి అన్నీ చిన్న మాయల ప్రపంచంలా అనిపించేవి. అజ్జమ్మ ఒక పెద్ద బాక్సు తీసి తన పాత చీరలను బయటకి తీయడం మొదలుపెట్టారు. ప్రతి చీరకు ఒక ప్రత్యేక వాసన ఉండేది. పసుపు, కర్పూరం మరియు కాలగమనపు గంధం. అనయ అడిగింది, అజ్జమ్మ, మీరు ఇంత పాత చీరలను ఎందుకు ఉంచుకున్నారు? అజ్జమ్మ చిరునవ్వుతో చెప్పారు, ఈ ఆకుపచ్చ చీర నీ నాన్న పుట్టినరోజు నేను ధరించినది. ఈ గులాబీ చీర నీ నాన్ననమ్మల పెళ్లి సందర్భంగా. ఇదిగో చూడు, ఈ పసుపు చీర నీవు పుట్టినరోజు నేను వేసుకున్నది. అనయ ఆశ్చర్యంతో, ఈ చీర నేను పుట్టిన రోజునేనా? అజ్జమ్మ తనను ఆలింగనం చేస్తూ నెమ్మదిగా చెప్పారు, అవును కన్మని, ఈ చీరలు కేవలం బట్టలు కావు. ఇవి కథల ఖజానా, ఆనందం, విషాదం, ధైర్యానికి చిహ్నాలు. మన ముఖ చింతలు కూడా మన కథలే చెప్పే ముద్రలు కదా. ఆ సాయంకాలం అనయ తన కొత్త ఫ్రాక్ పక్కన పెట్టి అదే పసుపు చీర ధరించింది. కొంచెం పెద్దదైనా అర్థంతో నిండిన వెలుగు. అజ్జమ్మ మౌనంగా నిలబడారు. తర్వాత ఆమెను పలకరించి కన్నిటి చిరునవ్వుతో గర్వంగా తలుపారు, ఆ దీపావళి వెలుగుల కన్నా గత జ్ఞాపకాలతో ఉన్న అనుబంధమే ఎక్కువగా మెరిసింది. ముగింపు సందేశం. వృద్ధుల కథలను మనం వినినప్పుడే సాధారణ సంప్రదాయాలు కూడా మన హృదయాల మధ్య ఒక అద్భుతమైన అనుసంధానంగా మారతాయి. గతతరం నుండి భవిష్యత్ తరం వరకు ప్రేమ అనే వెలుగు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. ప్రతి తరం మధ్య ప్రేమ మరియు జ్ఞానబంధం మరింత బలంగా మారాలని కోరుకుంటున్నాం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి అనే మన అభ్యర్థన. సంప్రదించండి, ప్రేరణతో ఉండండి. ధన్యవాదాలు.